చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇండియా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినోళ్ళు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి అక్కడ అప్‌డేటెడ్‌గా ఉన్న సిలబస్‌ని వీళ్ళు తట్టుకోలేక వేరే కోర్సులు మార్చుకోవటం గానీ, లేదంటే వేరే సులభంగా ఉన్న సబ్జెక్ట్‌లోకి మారటం గానీ జరుగుతుంది. అంటే అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటైన విద్యను మనం ఇచ్చే విధంగా ఇప్పుడు యూజీసీ సిలబస్‌ని రూపొందించకుండా ఇక్కడ కూడా మన ఏదో గత వైభవానికి సంబంధించి అంటే ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏందంటే హిందూ మతం గొప్పది. లేతే మన హిందూ దేశంలో ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు గతంలో మన దగ్గర నుంచే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా గ్రీకులు తస్కరించుకుపోయారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ అది తిరిగి మన దేశంలోకి వచ్చింది. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. వాటి మీద సరైన రిసెర్చ్ చేసి మనం క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న